దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 27వ వచనాన్ని దేవుని వాక్యాన్ని 218వ పేజీ. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, వాక్యం మాట్లాడుతూ ఉంది ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి. మరి దేవుడు నిబంధన మందసాన్ని ఇశ్రాయేలుగా ఏర్పాటు చేసుకుని వారికి ముందుగా యాజకుల చేత మోయబడుచు మందసం బయలుదేరుతా ఉంది. మరి ఆ మందసంలో ఏమేమి ఉంచబడ్డాయి? బంగారు గిన్నెలో నింపబడ్డ మన్నా, చిగిరించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలక. మందసాన్ని దేనితో చేశారు? ఏ కర్రతో చేశారు? తుమ్మ కర్ర. మందసాన్ని మోసే యాజకులు ఎవరు? లేవీయులు. స్తోత్రం, హల్లెలూయా. లేవీయులు. మందసము దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిగా చెప్పుకుంటున్నాం. దేవుడు మందసంలో నుండి మన ఆశ్చర్యమైన కార్యాలని ఇశ్రాయేలు ముందు జరిపిస్తూ వస్తున్నాం. గత వారం మనం మందసం గురించి చెప్పబడ్డప్పుడు మరి మందసాన్ని ఎత్తుకొని యాజకులు ఎరికో గోడల చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? అమ్మా, 7 సార్లు. చెప్పరా సార్? 7 సార్లు. 7 సార్లు తిరిగితే ఎరికో గోడలు కూల్చబడ్డాయి. బుధవారం ప్రాంతంలో మందస్సం అనేది ఇశ్రాయేలు మోసుకొని వస్తూ ఉంటే యోర్దాను నది కాడికి వచ్చారు. యోర్దాను నది ఏకరాశిగా 2 పాయలుగా చేర్చబడి 6 నేలలో వారు ఒడ్డుకి చేరారు. వారు దానికి గుర్తుగా ఎన్ని రాళ్లను యోర్దాను నది ఒడ్డున ఉంచారు? 12 రాళ్ళు. గోత్రానికి ఒక చొప్పున 12 రాళ్ళు ఉంచారు. అంతవరకు మనం బుధవారం వాక్యం బోధించబడింది. మరి ఈరోజు దేవుని యొక్క మాటల్ని బోధించే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ చేసిన స్తోత్రం ప్రభువా. నాయన మందసం ద్వారా అయా రక్షిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ, నీ ఆశ్చర్యమైన కార్యాలు నడిపిస్తూ వారి ఎట్లా కృప చూపి ఆయన అయా నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. మీరు కూడా తండ్రి మా మందసంలో ప్రవేశించండి, మా ఆలయంలో ప్రవేశించండి ప్రభా. మమ్మల్ని నడిపించుకుని వర్ధలు చేయమని, మా బిడ్డలందరికీ ఆత్మాభిషేకాన్ని ప్రోక్షింప చేయమని యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మందసం ఉంచబడ్డది. ఆ దినాలలో యెహోవా నిబంధన మందసం బేతేలులో ఉంచారు. బేతేలులో ఉంచినప్పుడు ఇక్కడ ఒక సిట్యువేషన్ జరిగింది. ఏంటి ఆ సిట్యువేషన్ అంటే, ఇశ్రాయేలు జనాంగానికి రాజు లేకపోతే ఒక లేవీయుడు ఎఫ్రాయిమీయుల యొక్క మన్యంలో ఉత్తర భాగాన
పరదేశిగా నివసిస్తూ ఉన్నాడు. లేవీయుడు, లేవీ గోత్రం చెందిన వాడు. మరి ఎఫ్రాయిము యొక్క మన్యంలో ఉత్తర భాగాన్ని నివసిస్తూ ఉన్నాడు. అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా పెళ్లి చేసుకున్నాడు. తన ఒక స్త్రీని ఉపపత్నిగా పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే అతను విడిచిపెట్టేసి బెత్లెహేము వెళ్ళిపోయి, పుట్టింటికి వెళ్ళిపోయి వేరొక పురుషుడితో విచారం చేస్తాం. వేరొక పురుషుడితో విచారం చేస్తాం. సరే, ఈ లేవీయుడు తన భార్య కోసం బెత్లెహేము వెళ్ళి అక్కడ 4 నెలలు ఉన్నాడు. 4 months ఉంది. ఆ అమ్మాయిని సాటిపరుచుకొని తీసుకెళ్ళడం కోసం ఆ ఊళ్ళో బెత్లెహేములో ఉన్నాడు. ఎఫ్రాయిము మన్యం నుంచి వచ్చి ఉన్నాడు. ఆ అమ్మాయి తండ్రి అన్నాడు, ఇంకొన్ని రోజులు ఉన్నాయా, ఇంకొన్ని రోజులు నుంచి పల్లెని బతిలాడుకుంటున్నాడు. బ్రతిలాడుకుంటా ఉంటే మరి వారు అక్కడే ఉండి అన్నపానాలు పుచ్చుకొని జీవిస్తూ ఉన్నారు. అన్నపానాలు పుచ్చుకొని జీవిస్తూ ఉన్నారు. సరే, అక్కడ ఆ చిన్నదాని తండ్రి, ఆ అమ్మాయి తండ్రి కూతురు మీద ప్రేమతోటో అల్లుడి మీద ప్రేమతోటో రోజు రేపోదు కానీ అని చెప్పి బలవంతం చేస్తున్నాడు. నా గుర్తు బాగా, నా చిన్నప్పుడు మేము మా బంధువులింటికి వెళ్ళినప్పుడు రేపు 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 అని చెప్పి 4 రోజులు ఇచ్చేవారు. 4 రోజులు ఇచ్చేవారు. 4 రోజుల దాకా కూడా రానిచ్చేవారు కాదు. అప్పుడున్న ప్రేమ అట్లా ఉన్నాయి. ఇప్పుడేమో ఎప్పుడు పోతారని చెప్పి చూసే రోజులు వచ్చింది. అప్పుడంటే చుట్టాలు వస్తే పోయేవాళ్ళు కాదు. ఆ రోజు రావంటి రోజులు ప్రేమ పెళ్ళైన ముందు జరిగేది. మరి ఏ కార్యక్రమం సరే 4 పాటు జరిగి అటు చుట్టాలు పెడితే 4-5 నెలలు పెట్టేది. 4 నెలలు పెట్టేది. అట్లా ఉండేది అప్పుడు ప్రేమ. అప్పుడు అంటే ఎందుకు ఉండేది అట్లా, ఒక పంట ఒక మాసం పంట వేసేవాళ్ళు. ఆ జొన్న వేసి దాంట్లో దోసకాయలు వేసుకొని, దోసకాయలు ఉల్లులు చేసుకొని ఇంట్లో యాగట్టుకొని మెద్దకి ఆ జొన్నలో తొక్కుకొని కుడితి పశువులు పెట్టుకొని ఆ పాలు తీసుకొని మధ్యగా పెరుగు చేసుకొని తినకుండా ఆ జొన్నలో మధ్యలో ఆ జొన్న వేసుకొని తిని ఆ దోసకాయ ఉల్లులు నానబెట్టి పచ్చడో కూర చేసుకొని తినే రోజులై. వేరే కూర లేదు. కందిపప్పు పప్పు సాలేక గోంగూర పచ్చడి. ఎప్పుడన్నా పండగ అయితే మాంసం వేసేవాళ్ళు, పండగ మాంసం తీసుకుని తినేవాళ్ళు. అప్పుడు ఆ భోజనం అది, ఆ భోజనం అది. ఇది అందరూ తినే ఉంటారు. నేను గడిచిందని కాబట్టి నా గుర్తు అయ్యండి. మా తాత వాళ్ళ ఇంట్లో నేను ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. అప్పుడు మెద్దలను చొప్పదంటూ ఆ జరుగుతో కానీ జమ్ముతో కానీ కప్పుకున్న ఇల్లు ఉండేవి. ఈ మట్టి గోడలు చుట్టూ మట్టి గోడలు కట్టుకుంటే గొప్ప ఇల్లు ఖాళీ కట్టుకుంటే లేకది, ఖాళీ గోడలాగా లేక మట్టి గోడలు అయితే తల్లి కట్టుకునేవాళ్ళు. సరే, ఎఫ్రాయిము యొక్క మాన్యం నుంచి లేవీయుడు వచ్చి బెత్లెహేములో ఉంటున్నాడు. వాళ్ళ మామగారి ఇంట్లో ఉంటున్నాడు. సరే, ఈ అమ్మాయి అంటే గుడిసేది, చండాల పనులు చేసేది. అయినా కానీ ఆయన ప్రేమించి ఆయన పెళ్లి చేసుకున్నాం ఉపపత్నిగా. అంటే వేరే భార్యగా ఉంటారు. ఈ అమ్మాయి సెకండ్ వైఫ్ అయి ఉంటుంది. ఉపపత్నిగా చేసుకున్నాం. సరే, ఈ పెళ్లి ఏం చేసింది, కొన్నాళ్ళు కాపురం చేసింది. మరి ఎఫ్రాయిము మన్యంలో మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది. బెత్లెహేము వెళ్ళింది. అక్కడ వేరే పురుషులతో ఉన్నదని తెలిసి ఈ అబ్బాయి వచ్చి భార్యను సెటిల్ చేసుకుని మరి తీసుకెళ్దాం వస్తే వాళ్ళ మామగారు కూతురు చేసుకుని ఆమె చేస్తున్న భయపడి రేపు కానీ చెప్పి అట్లా 4 నెలలు గడిపాడు. గడిపిన తర్వాత మరి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ మామగారితో మాట్లాడాడు. అయ్యా మేము వెళ్తామని చెప్పంటే రేపు పోతే కానీ పొద్దుగుతుందని చెప్పాను. పొద్దుగున్న పర్లేదండి మేము వెళ్తామని చెప్పేసి గాడిలో తీసుకొని మరి వాళ్ళ భార్యను ఎక్కించుకుని తన గాడిని ఎక్కి బయలుదేరి వారు ఎఫ్రాయిము మన్యానికి బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అప్పుడు ఇలా ఏం జరిగిందంటే మరి వారు
జీవులు కట్టబడిన 2 గాడిదలు తీసుకొని ఉపపత్రులతో కూడి మరి యెబూసును సమీపించినప్పుడు ప్రొద్దుచార రాదు. ఇంకా 19వ అధ్యాయం నుంచి నేను చెప్తున్నాను, మీరు చదవద్దు, ఎందుకంటే ఇది మొత్తం 3 అధ్యాయాలుగా ఉంది, మొత్తం కవర్ చేయాలి నేను. కాబట్టి నేను చెప్తా ఉంటే వినండి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, వారికి ఆ ఎబెసి ప్రాంతానికి వచ్చి రాత్రి బస చేయడం కోసం మరి అక్కడ ఇశ్రాయేలు యొక్క అన్ని పట్టణాన్ని ప్రవేశించారు చెప్పి ఇక్కడ గిబియా వరకు ప్రయాణం చేసి అక్కడ మనకి ఒక గిబియాలో ఆ స్థలం అనేది దొరకల. రామ గిబియా ప్రాంతానికి వచ్చారు. గిబియా రామ ప్రాంతానికి వచ్చి స్థలం దొరకల. సత్రంలో ఉన్నారు. సత్రంలో ఉంటే బెన్యామీల గోత్రం వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆ గిబియా రామ ప్రాంతంలో బెన్యామీల యొక్క గోత్రం వాళ్ళు నివసిస్తున్నారు. బెన్యామీలు అంటే 12 గోత్రం అది. ఎఫ్రాయిం ఒక గోత్రం, మరి లేవి ఒక గోత్రం, 2 గోత్రాలు అన్నదమ్ములు. అన్నదమ్ముల పిల్లలు. సరే, ఈ బెన్యామీల గోత్రంలో నివసిస్తూ ఉంటే ఆ బెన్యామీల గోత్రానికి వీళ్ళు వచ్చారు. ఈ యొక్క మరి లేవీడు వచ్చాడు ఎఫ్రాయిం ప్రాంతానికి వెళ్ళడం కోసం. మరి పొద్దుపోయింది. ఆ ఊరు వచ్చేసరికి గిబియా రామ ప్రాంతానికి వచ్చాక పొద్దుపోయింది. అక్కడ ఒక సంత వీధిలో మరి అతను గాడిదలు కట్టేసి తన భార్యని అతను అక్కడ మరి ఉండడం కోసం వారు కూర్చొని చూస్తున్నారు. ఆ ఊరు బయట సత్రం ఉంటే ఆ సత్రం కాడ కూర్చొని చూస్తున్నారు. సత్రం అంటే నీకు ఇంకా అర్థం కావాలంటే కొత్తపాలెం లేదు కానీ కష్టాల సత్రం ఉంటుంది, మధ్య ఊళ్ళో సత్రం ఉంటుంది. కష్టాలు నేను చూశాను. ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నాయా సత్రాలు? సత్రం వెరీ గుడ్. పడేసి హాస్టల్ కట్టారా? వెరీ గుడ్. సరే, ఈ సత్రంలో ఉన్నారు మీరు. సత్రం అంటే ఊరు బయట ఉంటుంది, కొంచెం ఊరు కొంచెం లోపల ఉంటుంది. ఊరు బయట బాగానే గాడిదలు తీసుకువచ్చి ఆయన ఈ యొక్క మరి ఎఫ్రాయిం నుంచి వచ్చిన వ్యక్తి లేవీయుడు బెత్లెహేము నుంచి వచ్చాడు. వచ్చి సాయంకాలం అయింది. మరి అక్కడ ఆ గిబియా ప్రాంతంలో అతడు కన్నులెత్తి ఊరు సంత వీధిలో మరి చూసినప్పుడు ఒక ముసలాయన పొలంలో పనిచేసి బెన్యామీను గోత్రం వాడు ఇంటికి వస్తున్నాడు. ఈ సత్రంలో నన్ను చూశాడు. చూసి ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే, మేము బెత్లెహేము నుంచి వచ్చామండి, ఎఫ్రాయిం గోత్రం వెళ్ళాలి అని, ఎఫ్రాయిం అనే ప్రాంతం వెళ్ళాలని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ రాత్రి పూట ఈ సత్రంలో మీరు ఉండటం మంచిది కదా, అడుగుతుంది. మరి ఊరు అసలే మంచూరు కాదు, కూతురు ఉన్నారు ఈ ఊరిలో. కాబట్టి మీరు దయచేసి ఎవరు కూతురు ఆ ఇంట్లో వచ్చి మీరు ఈ రాత్రి పొద్దు గడపండి, పొద్దున్న ఏర్పడుతుంది అని చెప్పి ఆయన ముసలాయన ఆయనకి మాట్లాడి ఈ యొక్క లేవీయుడితో చెప్పాడు. లేవీయుడితో చెప్తే అప్పుడు లేవీయుడు తన భార్యని మరి గాడిదలు తీసుకొని బయలుదేరి అన్నాడు, మీ ఇంట్లో మ్యాప్ ఉందా మా గాడిదలు వేయడం కోసం, గడ్డి ఉందా అని అడిగాడు. అడిగితే బెన్యామీను ఉందయ్యా, వేస్తాను, మరి సప్లై చేస్తాను, మీకు ఆహారం పెడతాను, రొట్టెలు పెడతాను, మరి గడ్డి కూడా సప్లై చేస్తాను రండి అని చెప్పి ఆహ్వానించాడు. సరే, అప్పుడు తన భార్యను తీసుకొని ఆ గాడిదలు తీసుకొని ఈ యొక్క బెన్యామీను ముస్లిం వారి ఇంట్లోకి వీళ్ళు ప్రవేశించారు. సత్రంలో నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మరి అక్కడ ఆయన అంటాడు, ఈ లేవీయుడు, నాకును నా పనికర్తలను దాసులతో కూడిన నా నౌకరులకు ఆహారము ద్రాక్షరసము ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమం గురిగాక, నీకేమైనా తక్కువైనలా వాటి భారం నా మీద ఉంచు, మెట్టుకు వీటిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఎంట అతన్ని చేర్చుకుని వారి గాడిద వరకు మేత సిద్ధపరచను. ఇది 21-19 ఉంటుంది. నేను అట్లా చేసుకుంది. కాబట్టి ముసలైన చెప్తున్నాడు, అయ్యా ఏ కొదవరాదు, నాకు దాసులు ఉన్నారు, జతగాలు ఉన్నారు, మేత ఉంది, ఆహారం ఉంది, నాకు నువ్వే భారం కాదు, నీకు ఒక పూట అన్నం పెడితే మాకు భారం కాదు. ఇద్దరికి ఇలాంటి టైంలో ఎక్కువ ఉండేది. బాటసాలకు మంచిగా గ్రామాలు ఆదరించి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి చేర్చుకునేవాళ్ళు, ఆ రాత్రి నుంచి పంపించేవాళ్ళు. అట్లాంటి మంచి రోజులే. ఇక ఆ మనుషుని చూడండి, ఇక్కడ ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలుదేరి, నా సహోదరులారా, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమని జరుగుతూ ఉందంటే,
మరి ఆ ఊర్లో కోతులు పిల్లలు కాకుండా అంటే గాలి 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 సంతం గాలి మంద ఉండాలి. ఈ గాలి మంద ఏం చేసిందంటే ఆ ఇంటికి ఈ అందమైన అమ్మాయి రావడం చూశారు. ఈ అమ్మాయి అందగత్త, చాలా అందగత్త, మరి సౌందర్యవతి. చూసి ఆయన పాడు చేయాలని చెప్పి జంతువులు ఈ యొక్క దేవుడి యొక్క భార్యని వాళ్ళందరూ గుంపు కూడి ఈ ముసలాయనకి వచ్చారు. వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు కొడతామంటే మరి చూడండి ఇక్కడ మరి వారు సంతోషించుండగా ఆ ఊరిలోని కొందరు కోకిలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము తిరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానైన అవసరవానితో